అస్సలాముఅలైకుం గాయ్స్. ఈరోజైతే ఇఫ్తారీ కోసం మేమైతే ఎగ్ సమోసా అనేది చేశాను. అంటే ఇది ఎగ్ సమోసా కొంచెం స్పెషల్ అనమాట. ఎప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, సో ఈసారి ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో అనేది చేశాను. ఎలా వస్తుందో అనుకున్నా కానీ గాయస్ చాలా వచ్చింది. ఆయిల్లో చేసుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్. ఇక్కడ చూడొచ్చు ఎంత క్రిస్పీగా ఉందో సమోసా అనేది. దీన్ని మేమైతే ఇమ్లీ చట్నీతో తిన్నాము, స్వీట్ చట్నీతో. 2M గాయస్. ఇప్పుడు రెసిపీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం జీరా అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం ధనియా, ఈ 3 యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ కారం, ధనియా అండ్ గరం మసాలాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ సమోసాలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, మనకి ఎగ్. సో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని కట్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో కడాయిలో యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అంతే గైస్, మిక్చర్ అనేది రెడీ. ఇక్కడైతే నేను సమోసా షీట్ కోసం బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఆ షీట్స్ని మంచిగా సమోసా చేయడానికి మనకైతే కొంచెం పేస్ట్ అనేది కావాలి. సో మైదా అండ్ వాటర్ని యాడ్ చేసుకొని ఆ పేస్ట్ అనేది మనము రెడీ చేసుకోవాలి. ఇలా నేను చూపించేలాగా సమోసాని ఫోల్డ్ చేసుకొని మనం ఏదైతే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫింగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి సమోసాలో. ఆ తర్వాత మైదా పేస్ట్ అనేది ఉంది చూడండి, దాని ద్వారా సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. సో అలా మైదా పిండిది అలా పెట్టడం వలన మంచిగా సమోసా అనేది ఊడిపోకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా అన్ని సమోసాలని ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఏమంటారు, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి ఫస్ట్ కొంచెం బ్రష్తో కొంచెం ఏమంటారు సమోసాకి మంచిగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఆయిల్ అనేది. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి 200 డిగ్రీస్లో 3 మినిట్స్ అనేది కుక్ చేయాలి వన్ సైడ్. ఆ తర్వాత ఇంకో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే గాయస్, మనకి 6 మినిట్స్లో మనకి సమోసా అనేది రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీ ఉందో చూడండి గాయస్, ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా అయింది, చాలా యమ్ కూడా ఉంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి.